దండుకుందని వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు బీజేపీ 6 అబద్ధాలు 66 మోసాలు పేరు మీద ప్రజల్లోకి వెళుతుంది. దీనిలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో బాలాజీనగర్ నుంచి కేపీహెచ్పీ కాలనీలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ప్లకార్డులతో పాదయాత్ర నిర్వహించారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని, ఉచిత బస్సు పేరు మీద ఉన్న బస్సులు తిప్పుతూ ప్రజలకు నరకయాత్ర చూపిస్తున్నారని వాపోయారు. 66 మోసాలు అనే విధంగా పేరు తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. గృహజ్యోతి ఏమైంది? రైతు బంధు ఏమైంది? ఎందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు? గృహజ్యోతి ఇచ్చినందుక అందరికీ ఇవ్వాలి కదా, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము కొందరికే ఇస్తామని. ఈ రోజు రైతులు రుణమాఫీ చేసారు, దాన్ని మళ్ళీ క్యాప్ పెట్టారు. ఎందుకు మీరు క్యాప్ పెట్టారు? ఆ రోజు మేము తీసుకోండి రుణాలు, మేము రాగానే పటాపట రుణమాఫీ చేస్తామని, మరి ఎందుకు చేయలేదు? ఈ రోజు పొయ్యి మీద నుంచి పెంక మీద నుంచి పొయ్యి మీద ఉండేట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉన్నది. అప్పుడేమో మల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడేమో అనుమోలు కుటుంబం రాజ్యం మేలుతుంది. ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దూరమై ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, ఏం సాధించారని మీరు? ఏ విధంగా సాధించారు? ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. హైదరాబాద్ వల్ల నిద్ర పోవట్లేదు. రాత్రి